పెళ్ళైన కొన్ని రోజుల్లోనే డివోర్స్ అని ఒక న్యూస్ వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఒక్కొక్కరికి ఒక ఇది ఇచ్చే డిబేటబుల్. నేను చెప్పింది కొంతమంది రైట్ అనిపించవచ్చు, కొంతమంది రాంగ్ అనిపించవచ్చు. సో నేను చెప్పేది కరెక్ట్ అని నేను చెప్పాను. బట్ సో నాకు అనిపించింది ఏంటంటే లవ్ మ్యారేజెస్ కూడా ఇది ఉంది, డివోర్స్ అనే ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. బట్ అరేంజెస్ లో ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. బికాస్ ఎందుకు ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్ అవుతుంది, దాని తర్వాత లవ్ మ్యారేజ్ వెళ్తాం. ఇప్పుడు ఎందుకు అరేంజ్ మ్యారేజ్ లో డివోర్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇప్పుడున్న మన జనరేషన్ కిడ్స్ అందరికి ఫ్రీడమ్ ఎక్కువ. రైట్. పేరెంట్స్ కి చాలా మందికి మా అబ్బాయి చాలా మంచోడండి, మా అమ్మాయి చాలా మంచోడండి అంటారు. బట్ దే డోంట్ నో వాళ్ళు ఏంటి అనేది ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు వాళ్ళు ఏంటి అనేది 100%. సో ఆ ఫ్రెండ్స్ లోనే మ్యారేజ్ చేసుకుంటే, లేకపోతే తెలిసిన వాళ్ళు లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే దే ఫీల్ సో హ్యాపీ, సో కంఫర్టబుల్, అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో తెలిసిందే కదా, లైక్ ఐ సెడ్, మనకి ఫ్రీడమ్ ఎక్కువ. సో మనకు నచ్చిన డెసిషన్స్ తీసుకుంటున్నాం త్వరగా. సో యాక్చువల్ చెప్పాలంటే మ్యారేజ్ లో కదండి, మనకి ఫ్రెండ్స్ తో చాలా మంది గొడవలు అవుతుంటాయి, మన పేరెంట్స్ తో ఇంకా గొడవలు అవుతుంటాయి. కానీ మన పార్ట్నర్ తో గొడవ వెంటనే డివోర్స్ అనే వర్డ్ ఇస్తారు. బికాస్ దేర్ ఇస్ అన్ ఆప్షన్ విడిపోవడానికి. అదే ఆప్షన్ ఎందుకు నాకు అమ్మకి లేదు, నాకు నాన్నకి లేదు, నాకు మా బ్రదర్కి లేదు, ఉండుంటే అది కూడా చాలా మంది విడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి సొసైటీలో. ఒకసారి పెళ్ళి అయితే ఇంకెప్పటికీ పోకూడదు. మదర్ అలాగో ఫాదర్ అలాగో వైఫ్ కూడా అలాగే ఉంటుంది. అసలు మనకి డివోర్స్ అనే వర్డే రాదు. డూ యూ బిలీవ్ ఇన్ డివోర్స్? అంటే మీరు నమ్ముతారా డివోర్స్ అనేది? అసలు డివోర్స్ తీసుకునే ఆప్షన్ అంటే పెళ్లి చేసుకోరు యూజువల్గా చాలా మంది. అంటే డూ యూ థింక్ తీసుకోవడం కరెక్ట్ అంటారా ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ? ఏ మనిషితో మనకి అంత 24/7 కంఫర్టబుల్ గా ఉంటుందంటే మనం నమ్మం. ఎందుకంటే ఒక్కోసారి మన మీద మనకి చిరాకు వస్తూ ఉంటుంది. మన స్పేస్ మనకు కావాలనిపిస్తుంది. సో ఇట్స్ అంటే ఒక్కొక్క మనిషికి ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. బట్ దిస్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ డివోర్స్ అండ్ అరేంజ్ మ్యారేజ్.